లైన్ మంజూరు చేస్తున్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసాయ సాగిని వైగి శ్రవణోదహాదు ప్రేరాయ వైశ్రవణాయ అంతఃశరదబోధేషు గుహాయ విస్తమోదజో ఆనయతేస్తం మహత్కారస్తం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతి తదధావా భోజ్యోదేరసం బ్రహ్మణభవశుభరో. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేన భుతాంపురీం పెట్టిన టోపీ. కూర్చోండి సార్, కూర్చోండి. చిత్రామిత్ర గారు సినీ ఆర్కెస్ట్రా పితామహుడు ఆంధ్ర కిషోర్ కుమార్ శ్రీ శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారికి అభినందన అక్షర మందార మాల. కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో సప్తస్వరాలకు పుట్టినిల్లు శ్రీపాద వారి కుటుంబం. 30/3/1942 సంవత్సరంలో శ్రీపాద కృష్ణమూర్తి సుబ్బలక్ష్మి దంపతులకు జిత్మోహన్ మిత్ర గారు జన్మించారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తిరీత్యా సూర్యచంద్రుల లాంటి 2 కళ్ళు అనగా సంగీతం నటన కలగలిపి గాయకుడిగా, సంఘ సేవకుడిగా, న్యాయవాదిగా, నవభరిత మోహనాంగునిగా తన ఆర్కెస్ట్రా ద్వారా ఎందరో శిష్యగణాన్ని తీర్చిదిద్దిన గురువుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా శ్రీ జిత్మోహన్ మిత్ర గారు రాణించారు. 1954లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ హై స్కూల్లో ఓ దునియా కే రఖవాలే అనే హిందీ పాటతో గానకళకు శ్రీకారం చుట్టారు. అందులో సినీ నటుడు ఆలీ ఒకరు. 1970లో జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా అనే మ్యూజికల్ సంస్థను స్థాపించి ఇప్పటి వరకు 56 ఏళ్లుగా నిర్విఘ్నంగా కచేరీలు చేస్తూ శిష్యగణంతో చేయిస్తూ ఉన్నటువంటి ఏకైక సంస్థ జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా. ఆయన స్టేజి ఎక్కి డ్యాన్స్ చేస్తూ పాట పాడితే ప్రేక్షకులకు పులకింతలే. 6000 ప్రదర్శనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన ధనుడు జిత్మోహన్ మిత్ర. దాదాపు 250 పైగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన మహోన్నతుడు మన జిత్మోహన్ మిత్ర. ముఖ్యంగా శంకరాభరణం, సప్తపది, ఆనంద భైరవి, చంటి, స్వాతికిరణం, సిరివెన్నెల, ముద్దమందారం, సర్గం మొదలైన చిత్రాలు ఆయన నటించిన వాటిలో కొన్ని మచ్చుకు మాత్రమే. తన స్వంత గళంతో నా షోలాపూర్ చెప్పిలు పెళ్లిలు పోయాయి అనే పాటతో డాన్స్ చేస్తూ శ్రోతలను ఉర్రూతులోగించిన ఘనత వారికే దక్కుతుంది. హిందీ చిత్రసీమలో గొప్ప గాయకుడిగా పేరు పొందిన కిషోర్ కుమార్ గారు పాడిన హిందీ పాటలు అలవోకగా, స్పష్టంగా, ఉచ్చారణ దోషాలు లేకుండా అచ్చం కిషోర్ కుమార్ లాగే పాడుతూ స్టేజ్ మీద డాన్స్ చేస్తూ తెలుగునాట ఉన్న కిషోర్ అభిమానులను వెర్రెక్కించిన ఆంధ్ర కిషోర్ మన జిత్మోహన్ మిత్ర. వీరి అవిశ్రాంత కళా జీవితంలో అన్నింటా వీటికి బాసటగా నిలిచిన అర్థానికి శ్రీమతి సూర్యకాంతం గారి సహకారం మరువలేనిది. జిత్మోహన్ మిత్రకి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి శ్రీమతి లలితా సుబ్బలక్ష్మి ఎన్నో సినిమాలలో బాలనటిగా నటించి తండ్రి వల్లే ప్రశంసలు అందుకున్నారు. లలితా సుబ్బలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారా? ఒక్కసారి వారికి అభినందనలు తెలియజేయాలి. కాకినాడ మ్యూజికల్ గ్రూప్ కు శ్రీ జిత్మోహన్ మిత్ర గారికి ఆత్మీయతతో కూడిన అనుబంధం ఉండడంతో వారిని సాదరంగా ఆహ్వానించి ప్రముఖ సినీ సంగీత దర్శకులు, నటులు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహంతో మరియు ఆశీస్సులతో వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి వారిని సత్కరించడం సంస్థ గర్వంగాను అదృష్టంగాను భావిస్తోంది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో సన్మాన సత్కారాలు అందుకోవాలని కోరుతూ కోటి హృదయాల అనురాగ సందోహాలతో, శతకోటి నయనాల ఆనందోద్వేగాలతో ప్రేమపూర్వకంగా చంద్రునికి ఒక నూలు పోగులాగా అందిస్తున్న ఈ చిరుకానుకను అందుకోండి కరుణాంతరంగా. శ్రీ జిఎస్టి కుమార్, వ్యవస్థాపకులు, కాకినాడ మ్యూజికల్ గ్రూప్, శ్రీమతి టి రవికుమారి, శ్రీ కళాపోషకులు శ్రీ ముంజులూరి విశ్వేశ్వరరావు గారి